హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య నవీన్ వ్లాగ్స్. ఈరోజు మీషో నుండి తెప్పించిన కొత్త శారీస్ కలెక్షన్ చూసేద్దాం. సో శారీస్ చూసే ముందు అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో పెట్టగానే మిస్ అవ్వకుండా ఉంటాను. శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి. 4 షేడ్స్లో ఉంటుంది. పళ్ళు పార్ట్ కూడా చాలా డిఫరెంట్గా మనకి కలంకారీ మోడల్లో అయితే ఇలా డిజైన్ చేస్తారు. కవ్ మోడల్లో బాగుంది కదా. అప్పర్ పార్ట్ బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డరు, డౌన్ పార్ట్ వచ్చేసి మీడియం బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారండి. గోల్డ్ జరీ వేవింగ్ ఉంటుంది. శారీ కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా ఇప్పుడు గోల్డ్ జరీ వేవింగ్ లైన్స్తోనైతే డిజైన్ చేస్తున్నారండి. దానివల్ల శారీకి మంచి లుక్ వస్తుంది. అసలు హైలైట్ కలర్ కాంబినేషన్లో ఉంది. శ్రీలీల శారీ కూడా ఇదే కలర్ కాంబినేషన్లో వచ్చింది. చాలా బాగుంది. బ్లౌజ్ కూడా గ్రీన్లో ఇచ్చారు. మనకి బార్డర్ ఎలా ఇచ్చారో గ్రీన్లో ఇచ్చారు. గ్రీన్ గోల్డ్ జరీ వేవింగ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి 0.8 మీటర్స్ ఉంటుంది. అప్పర్ పార్ట్ ఏమో ఇట్లా స్మాల్ బార్డర్ ఉంటుంది. డౌన్ పార్ట్ ఏమో మీడియం బార్డర్ అయితే ఇచ్చేస్తానండి. బాగుంది కదా. మనం ఎల్ బైన్స్ పెట్టుకున్నా, షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నా, ఇలా పెట్టుకున్నా ఈ శారీ అద్దరు కొడతాము. లుక్ కట్టుకుంటే లుక్ ఇలా బాగుంటుందండి. మహాశివరాత్రికి కానీ ఉగాదికి కానీ ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నామంటే మనకి ఫర్దర్గా ఇంకా ఏ ఫంక్షన్లోకైనా ఇది యూజ్ఫుల్ అవుతుంది. సో 600 అలా పడింది. మనకి బయట షాప్లో తీసుకుంటే 600కి ఇంత మంచి శారీస్ అస్సలు రావడం లేదండి. నార్మల్గా జార్జెట్ శారీస్, చినాన్ శారీస్ ఉంటాయి కదా, అవి వస్తున్నాయి. కానీ ఇలాంటి డోలా సిల్క్ మినిమం 1000 ఎబోనే అంటున్నారు. సో మీరు ఒక్కసారి బయట ఆన్లైన్లో చెక్ చేసుకున్నారంటే అర్థమవుతుంది. ఇంకా ఫెస్టివల్స్కి మనకి ఆన్లైన్లో అయితే ఆఫర్స్ కూడా వస్తాయి. ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇందులో స్పెషల్గా బార్డర్ ఎబోవ్ కూడా మనకి ఇట్లా లైన్ ఇచ్చారండి. ఎల్లో అండ్ వైట్ లైన్ రావడం వల్ల బార్డర్ అనేది ఇంకా షైనింగ్ అవుతుంది. దానివల్ల లుక్ అనేది చాలా బాగుంది. రిఫరల్ పిక్ కూడా పక్కన యాడ్ చేస్తాను. ఒక్కసారి చెక్అవుట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ శారీ వచ్చేసి బాందిని స్టైల్లో ఇట్లా గ్రీన్లోనే తీసుకున్నానండి. బాగుంది కదా. బాందిని ఎలా వస్తుందో ఏంటో అని చాలా టెన్షన్ అయితే పడ్డాను. ఈ శారీ బాగా ఇచ్చారు. కాకపోతే బ్లౌజ్ కూడా ఇందులో చాలా బాగా వచ్చింది. టాజిల్స్ వచ్చేసి వైట్ కలర్లో ఇలా మనకి బ్లౌజ్ ఇచ్చారు కదా వైట్ కలర్లో. సో మనకి టాజిల్స్ కూడా ఇచ్చారు. ఇది ప్రింటెడ్ లాగా ఉందండి. మొత్తం బాందిని కానీ బాందిని స్టైల్లో కానీ మనకి అదే కంప్యూటర్ డిజైన్ ఉంటుంది కదా, అలా లేకుండా ఇట్లా మనకి పెయింటింగ్ వేస్తారు కదా, అలా అనిపిస్తుంది. క్లాత్ బాందినిలో ఇట్లా పెయింటింగ్ వేసినట్టు ప్రింటెడ్ లాగా అయితే అనిపిస్తుంది. మిషన్ వాష్ అయితే అస్సలు చేయకండి. శారీ ప్లెయిన్గా అయిపోతుంది. అట్లా అయితే ఉంది. బట్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. గ్రీన్ బాగుంటుంది కదా ఫెస్టివల్స్ కానీ. ఇలా అయితే తెప్పించాను శారీ. ఈ బ్లౌజ్కే పెట్టచ్చండి 400. ఓన్లీ క్లాత్కే పెట్టచ్చు బయట. అంత బాగుంది. ఇలా శారీ తీసుకోవడం వల్ల ఇలా బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇది ఒక్క స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా శారీస్కి అయితే మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. వైట్ బ్లౌజ్ చాలా ట్రెండింగ్లోకి వచ్చిందండి. మనం చాలా బాగా డిజైన్ చేయించుకుంటున్నారు. దానివల్ల లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మిస్ అవ్వకుండా ఉంటారు మీరు ఇలాంటి బ్లౌజు. సో రెడ్ కూడా ఉంది ఇందులో. రెడ్, పింక్ అలాంటి శారీస్ కూడా ఉన్నాయి బాందినీలో. సో చికెన్ కర్రీ బ్లౌజ్ అయితే వచ్చింది. నా దగ్గర గ్రీన్ ఉంది. చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారండి, ఆ బ్లౌజ్ ఎక్కడ తీసుకున్నారు, ఏంటి డీటెయిల్స్ చెప్పండి అని. ఇట్లా మనకి శారీలో వచ్చిన బ్లౌజే అండి. చికెన్ కర్రీ బ్లౌజెస్ అప్పుడు చాలా ట్రెండింగ్ అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. సో ఆ బ్లౌజ్ అడిగారు కదా, అలాంటి శారీ తీసుకుందాము చూపిద్దాము అందరికని ఇలా అయితే తెప్పించాను. బాగుంది. ఓవరాల్గా చాలా బాగుందండి బ్లౌజు. వేసుకుంటే లుక్ మాత్రం అదిరిపోతుందండి. సో 1 పళ్ళు వేసుకున్నారంటే పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ అండి. వైట్, గ్రీన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరే గుర్తు చేస్తారు చాలా చాలా బాగుంది అని. ఇంకా మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ కలెక్షన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. బాగుంది కదా. నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఫేర్వెల్ పార్టీస్ అవుతాయి కాలేజీలో, అలాంటి వాళ్ళకు బెస్ట్ శారీ ఇది కూడా. సో స్కాలప్ బార్డర్ వస్తుందండి. ఫ్లవర్ మోడల్లో స్కాలప్ బార్డర్తో జార్జెట్ మెటీరియల్తో డిజైన్ చేశారు ఈ శారీ. సో ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదా, అలా వేసుకుంటే బాగుంటుంది. మనం టీనేజ్ గర్ల్స్కి కాలేజ్లో ఫేర్వెల్ పార్టీస్ అలా అవుతాయి కదా, అప్పుడు ప్లెయిన్గా స్లీవ్లెస్ బ్లౌజ్ అయితే బాగుంటుంది. దీనికి స్లీవ్లెస్ వేసుకొని వెళ్ళండి ఇన్కేస్ ఈ శారీ తీసుకుంటే. ఇంకా ఇందులో వచ్చిన బ్లౌజ్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. శారీ హెవీగా ఉంది, బ్లౌజ్ హెవీగా ఉంటే అంత బాగోదు. ప్లెయిన్గా మీరు స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఈ శారీకి. చూద్దాం శారీ. స్కాలప్ బార్డర్తో చాలా బాగా ఇచ్చానండి. జార్జెట్ మెటీరియల్ ఇది. రిఫరల్ పిక్లో చూసినప్పుడు అయితే జార్జెట్ మెటీరియల్ లాగా అనిపించలేదు. కాటన్ లాగా, రేయాన్ కాటన్ అట్లా సిల్క్ కాటన్ లాగా అనిపించింది. బట్ ఇది జార్జెట్లోనో బాగుంది శారీ.
రిఫరల్ పిక్ కంటే నేను చూస్తున్న శారీయే బాగుందండి. పళ్ళు పాటుకి 4 సైడ్స్ కూడా మనకి ఇలా ఇచ్చేసారు. శారీ మొత్తాన్ని కూడా ఇలానే ఉంటుందండి. మిడిల్ పార్ట్ ఏమో ప్లెయిన్గా ఇచ్చేసారు. డౌన్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలానే స్కాలప్ బార్డర్ ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవరే మెయిన్గా అండి అట్రాక్షను. ఇది ఫ్లవర్ హెవీగా వచ్చింది సిల్వర్ అండ్ కాపర్ కలర్లో కాబట్టి, కాపర్ ఆర్ గోల్డ్ కలర్లో కాబట్టి మనం ప్లెయిన్గా స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అట్లా స్లీవ్లెస్ కంఫర్ట్గా ఉండేవాళ్ళు, అట్లా వేసుకోగలిగే వాళ్ళు అయితే ట్రై చేయండి ఈ శారీని. అలా బాగుంటుంది. బాగుంది కదా శారీ. జార్జెట్ మెటీరియల్. ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. హెవీగా ఇచ్చారు, బట్ హెవీ శారీ హెవీ బ్లౌజ్ అయితే అంత లుక్ అనేది బాగుండదండి. శారీ హెవీగా ఉన్నప్పుడు ప్లెయిన్ బ్లౌజు అట్లా సూట్ అవుతుంది మనకి. ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ సిల్వర్ కమ్ గోల్డ్ కలర్లో ఇచ్చారండి. సో అంత హెవీగా ఉండదు. ఇన్ కేస్ నాకు ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటాను అనుకునే వాళ్ళైతే ఇది ఎల్బో హ్యాండ్స్కి కానీ బాడీ పార్ట్కి వేసుకొని హ్యాండ్స్ ఏమో మనకి ప్లెయిన్గా వేసుకోండి, లేదంటే బుట్ట హ్యాండ్స్ పెట్టుకోండి, బాగుంటుంది. ఇక నాకు వద్దు అనుకునే వాళ్ళైతే ఓన్లీ బాడీ పార్ట్కే ఇది స్టిచ్చింగ్ చేయించుకోండి. నాకు ఇంకా హెవీగా కావాలి, గ్రాండ్ లుక్ కావాలి అనే వాళ్ళకైతే ఓన్లీ ఇదే ఎంబ్రాయిడరీ వచ్చేసి బాడీ పార్ట్కి స్టిచ్చింగ్ చేయించుకోండి. స్లీవ్లెస్ ఉంచుకోండి బ్లౌజ్. లేదంటే మనకి బ్లాక్ ప్లెయిన్గా ఇచ్చారు కదా, ఈ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్కి పెట్టించుకోండి. ఎల్బో హ్యాండ్స్ కానీ షార్ట్ హ్యాండ్స్ కానీ పెట్టించుకోండి, అలా బాగుంటుంది. ఓవరాల్గా ఈ 2 వచ్చేసి ఇలా, ఇది వచ్చేసి 8 to 900 అలా ప్రైస్ ఉంది. 1300 అలా ఉండొచ్చు, బట్ ఆఫర్లో అయితే 9 to 1000 రూపీస్ అలా పడింది. నేను రిఫరల్ పిక్ ఇస్తాను. సో అందరూ కాస్ట్ కూడా నాకు ఇది ఇంతే ఉంది కదా, మీరు ఇంత ఎక్కువ చెప్తున్నారు తక్కువ చెప్తున్నారు అని కమెంట్ చేస్తున్నారు. బట్ నేను తీసుకున్నప్పుడు ఒకలా ఉంటుందండి ప్రైస్, మళ్ళీ మీతో షేర్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. ఎందుకంటే నేను స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ రిఫరల్ పిక్ లాగా చూపిస్తాను కాబట్టి అప్పుడు ప్రైస్ అనేది వేరియేషన్ అవుతుంది. మళ్ళీ నేను ఆఫర్లో బల్క్గా తీసుకుంటాను కాబట్టి నాకు ప్రైస్ అనేది తక్కువ పడుతుందండి. సో మీరు అలా తీసుకుంటే మీకు కూడా తక్కువ వస్తుందండి, చాలా ఆఫర్ ప్రైస్ అయితే వస్తుంది. ట్రై చేయండి. ఈ శారీ ప్రైస్ అయితే 1300 అలా చూపించింది, బట్ మనకు వచ్చిన ప్రైస్ మాత్రం 900 అంటే అస్సలు నమ్మరు. సో అలా బల్క్గా తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి శారీస్. మీషోలో కూడా మనకి హోల్సేల్ ఉంటాయి కదా, హోల్సేల్లో తీసుకుంటే ఎలా వస్తాయి శారీస్ బల్క్గా, సో అలానే వస్తాయి. సో మీరు ఇంకెవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా మీషోలో మనం తీసుకోవచ్చు బల్క్గా. సో ఆఫర్ అనేది వస్తుంది ఫోన్పే చేసినప్పుడు. ఇది వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి, ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది, స్కాలప్ బార్డర్. 400 అలా పడిందండి. ఇది మనము 400కి టాప్స్ కూడా వస్తలేవు బయట, అలాంటిది మనకు శారీ వస్తుంది. శారీతో కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇస్తారు. చాలా వర్త్ అండి. మనకి ఇప్పుడు కాలేజీలో పార్టీస్ అవుతాయి కదా, వాళ్ళు తీసుకోవాలంటే ఇది చాలా వర్త్ అండి. మనకి ఏదైనా పార్టీ ఫంక్షన్స్కి వెళ్ళాలి, నైట్ పార్టీస్కి వెళ్ళాలన్న వాళ్ళకి పర్ఫెక్ట్ శారీ. ఇది వచ్చేసి మనకు 4 సైడ్స్కి కూడా థ్రెడ్ వర్క్తో ఇలా స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చేస్తారు. స్కాలప్ బార్డర్ చాలా బాగుందండి, నీట్గా ఇచ్చేసారండి. సో 1 పళ్ళు ఇలా వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇలానే మనకి రోజ్ ఫ్లవర్ మోడల్లో ఫ్లోరల్ ప్రింట్తోనైతే ఇలా వచ్చేసింది, బాగుంది కదా. కాంట్రాస్ట్గా రా సిల్క్ ఇచ్చారు, బట్ క్లాత్ చాలా బాగుంది. రా సిల్క్ ఇచ్చారు కానీ బాగుంది క్లాత్ వచ్చేసి. పింక్ షేడ్లో, ఇది చాలా థిక్ షేడ్లో పింక్. ఈ పింక్ చాలా బాగుంటుందండి. ఇదే బ్లౌజ్ మీరు స్లీవ్స్ లాగా, స్లీవ్లెస్ వితౌట్ స్లీవ్లెస్ లాగా పార్టీస్కి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా పెద్దవాళ్ళు ఉంటే అయితే ఎల్బో హ్యాండ్స్ ప్రిఫర్ చేయండి. బాగుందండి, చాలా స్మూత్గా ఉంది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ రఫ్గా ఉంటుంది అలా అనుకుంటారు కానీ చాలా స్మూత్గా ఉంది. ఇలా వచ్చింది బ్లౌజ్. రా సిల్క్ మీటర్ వరకు ఉంటుంది, బాగుంది కదా లుక్ వైజ్. శారీ మొత్తం కూడా ఇలా అస్సలు నంబర్ 420 అలా పడిందండి శారీ. స్కాలప్ బార్డర్ చేయడానికి బయట ఒక 200-300 తీసుకుంటున్నారు. అలానే మనకు అలాంటిది శారీ స్కాలప్ బార్డర్ వస్తుంది. ట్రెండింగ్లో ఉన్న శారీ నెట్టెడ్ ఫ్యాబ్రిక్, ఫ్లోరల్ ప్రింట్, అలాగే విత్ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బ్లౌజ్ పీస్. సో కాంట్రాస్ట్గా ఉంది కాబట్టి మస్ట్ ట్రై శారీ ఇదండి. మీ వార్డ్రోబ్లో పక్కా ఉండవలసిన శారీ ఇది. మిస్ అయ్యారంటే ఇంకా ఈ కలెక్షన్ మళ్ళీ ఇలాంటి శారీ రాదు. ఒకప్పుడు ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉండే, బట్ సింగిల్ కలరే ఉంది, నాకు అంత గుర్తులేదు. బట్ కలర్స్ ఉంటే మాత్రం మీరు పక్కా ఇది తీసుకోవాల్సిన శారీ అండి. ఇంకా మీ కిడ్స్ కానీ అట్లా లెహెంగాలా కూడా ఐరన్ ప్లీట్స్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నారు. ఐరన్ ప్లీట్స్ పెట్టి ఫ్రాక్స్ కూడా మనకి ఫుల్ శారీతో ఫుల్ గేరా వచ్చేటట్టు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నారు. అలా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే స్టిచ్చింగ్ చేయండి. ఎందుకంటే మనం బయట డ్రెస్ తీసుకోవాలన్నా 2000 అవుతుంది మినిమం. ఇలా మనం ఓన్గా థాట్స్తోని డిజైన్ చేయించుకుంటే హైలైట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుందండి. మెజర్మెంట్స్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తారు కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్చింగ్ చేయించినా బాగుంటుంది.
సో ఫర్దర్గా మన ఛానల్లో అలాంటి వీడియోస్ అయితే రాబోతున్నాయి. దానికోసం ఇంకెవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో ఆ వీడియోస్ మిస్ అవ్వద్దు అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.